అండి. సార్ ముఖ్యంగా మెగా అభినందనలు లోకేష్ గారికి అందినాయి. ఆఫ్ కోర్స్ ఒక ఏదైతే ముఖ్యమంత్రి గారి తనయుడిగా తనను తాను యువగళం ద్వారా నిరూపించుకున్నటువంటి ఒక అధినేతగా అందాల్సినటువంటి పురస్కారాలు అందుతాయి. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పారా అనేది ఆశ్చర్యకరం. ఎందుకంటే అతను గెలిచినప్పుడు చెప్పుండాలా, తర్వాత చెప్పుండాలా, ముందుగా ఉగాది వస్తుందని ఇప్పుడే ఒకవేళ ఆ సందేశాలు ఏమన్నా అందించారా అనేది నాకైతే తెలియదు. కానీ ఓకే, ఎప్పుడైనా అతను ప్రూవ్డ్ కదా, అతను చాలా కంపెనీలు తెచ్చాడు, వాళ్ళ నాన్నగారితో పాటు విదేశీ పర్యటన చేసినాడు. సో తర్వాత అది అది ప్రూవ్డ్ సార్. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి నాగబాబు గారి స్టేట్మెంట్ ఇచ్చినారో తెలియదు. కానీ అంటే మళ్ళీ 10 సార్లు చెప్పుకోవాల్సిన పని లేదు. అతను తాను ప్రూవ్ చేసుకున్నారు. రాజుగారి 4వ భార్య మంచిది అంటే ముందు 1, 2, 3 మంచోళ్ళు కాదనుకుంటారా? అలా ఏం ఉండదులేండి. అఫ్కోర్స్ ఎనీవే మెగా అభినందనలే కాదు, రాష్ట్ర ప్రజల అభినందనలు కూడా ఎప్పుడు అతనికి ఉంటాయి. తను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా సరే పట్టుగా అక్కడే నుంచొని పోరాడి గెలిచినటువంటి వ్యక్తి. నేను కూడా పొగిడినాను సార్. ఓకే, డన్, క్లియర్. సో ఇకపోతే డ్రగ్ కి సంబంధించినటువంటి ఈ కేసు, ఈ డ్రగ్ కి సంబంధించి